నేను ప్రజలందరినీ నేను ఆగం చేసేసిన, ఇక నమ్మిచ్చేసిన, కేసీఆర్ అప్పులపాలు చేసేసిండని నమ్మిచ్చేసిన, మొత్తం ఎక్కిచ్చేసిన నెత్తిలా. కాబట్టి నేను ఏం చేయకపోయినా నడుస్తుంది. ఆఖరికి 6 నెలలకి ఏమైనా చేస్తే 1-2 చేస్తే అయిపోతుంది, వీళ్ళంతా పిచ్చోళ్ళు మళ్ళీ నాకే గుద్దుతారు అనుకుంటాడు. చెప్తున్నాడు ఆయన దగ్గరున్న వాళ్ళకు. ఆఖరి 6 నెలలు ఏదో 2-3 ఇద్దాం తీబోయి, ఇప్పటి నుంచి ఎందుకు, మొదటి 3 నెలల్లో చేస్తా అన్న పనులంట ఆఖరి 6 నెలలకు చేస్తాడంట. మనం అందరం పిచ్చోళ్ళమంట, మళ్ళీ ఆయనకే గుద్దుతామంట. ఇది ఆయన నెత్తి నిండా ఉన్న ఆలోచన. ఏమనుకుంటున్నాడు ఆయన? ఇప్పుడు భూములు అమ్ముకోవాలా, వాళ్ళ అన్నదమ్ములు మొత్తం ఇరుసుకపడ్డారు. ఇక మొత్తం హైదరాబాద్ చుట్టూతా తిరుపతి రెడ్డి ఒక దిక్కు, కొండల రెడ్డి ఒక దిక్కు, తొండల రెడ్డి ఇంకో దిక్కు. అంటే ఆయన పేరు తొండల రెడ్డి. ఆయన మాట్లాడితే ఇంక గట్టిగా అడిగినాం అనుకో, ఏమైనా రేవంత్ రెడ్డి రుణమాఫీ కాలేదు అంటే నీ లాగుల తొండలు విడిచిపెడతారు. ఏమైనా రేవంత్ రెడ్డి మహిళలకు 2500 రూపాయలు ఇస్తలేమంటే నీ గుడ్లు వీకి గోటిలాడతా. ఏమైనా రేవంత్ రెడ్డికి ఆ స్కూటీలు ఏడవా అంటే నీ పేగులు తీసి మెడలేసుకుంటా. ఇక ఏది కాదురాబాయి అంటే కేసీఆర్ అప్పులపాలు చేసిపోయింది, ఇక్కడ లంక బిందెలు లేవు, నేనేం చేయాలి? మరి నువ్వెందుకున్నావు? ఇక మరి కేసీఆర్ గారు అప్పు చేసిండు, ఎస్ బరాబర్ చేసిండు. ఏం చేసిండు కేసీఆర్ అప్పు చేసి? 46,000 చెరువులు బాగు చేసిండు కేసీఆర్ గారు అప్పు చేసి. ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు. 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు. ప్రవీణ్ అన్న లాంటి మంచి ఆఫీసర్ని పెట్టి 6.5 లక్షల మంది పిల్లగాళ్ళను చదివించిండు. ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు. మీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో 90% పనులు, 14 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే 90% పనులు పూర్తి చేసిండు కేసీఆర్. మీ నార్లాపూర్ రిజర్వాయర్ పూర్తి కాలే, మీ ఏదుల కాలే, ఒట్టెం కాలే, కరివెన కాలే, ఉద్దండాపూర్ కాలే. ఒక కాలువలు తవ్వి నీళ్ళు తేవాలి, గంతే. 10% మిగిలింది, గంతే పని. ఎక్కడైతే నీళ్లు దూడాలనో శ్రీశైలంలో అక్కడ పని పూర్తయింది. ఎక్కడైతే నీళ్లు నిలుపాలనో ఆ పని పూర్తయింది. రిజర్వాయర్లు పూర్తయినాయి. ఎక్కడైతే నీళ్లు తోడాలనో శ్రీశైలంలో ఆ పని కూడా పూర్తయింది. మోటార్లు కూడా పెట్టినాం. మొదటి పంపు ఆన్ కూడా చేసిండు కేసీఆర్. నీళ్లు చూపెట్టిండు. మీకు ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసిండు. మీ జిల్లాలో 8 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండు. ఇంకొక 14 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇయనికే 90% పూర్తి చేసిండు కేసీఆర్ గారు. దగ్గర 35,000 కోట్లు ఖర్చు పెట్టి అప్పు చేసిండు. పాలమూరు ప్రాజెక్టు 90% పూర్తి చేసిండు. నువ్వు 2.5 ఏళ్ళ మరి మీ మామగారి పేరు పెట్టుకున్నావు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మామగారి పేరు పెట్టిండు. మహేంద్రనాథ్ పేరు పెడితే బాగుండపో. మామగారి పేరు పెట్టుకున్నాడు, జైపాల్ రెడ్డి సాబ్ పేరు పెట్టుకున్నావు. మరి జైపాల్ రెడ్డి సాబ్ మీద ఏమైనా కోపం ఉందో ఏమో తెలియదు నాకు. ఆ పనిని ముడతను కూడా ముడతలేడు. అది పూర్తి చేయవస్తలేదా? 2.5 ఏళ్ళు అయితే 90% అయిపోయింది. 10% అంటే ఏనుగు పోయింది, తోక చిక్కింది. అది తోకను గుజానికి కూడా అవుతలేదు నీకు 2.5 ఏళ్ళ. ఏం పాలమూరు బిడ్డవు మరి నువ్వు? పాలమూరు బిడ్డ అంటే ఆయన ఉద్దేశం చూడండి మీరు. 90% పని పూర్తి అయిపోయి 6 నెలల మిగతా పూర్తి చేయొచ్చు. అది పూర్తి అయితే ఏమవుతుంది? కేసీఆర్ చేసిండంటారు. ఆ రిజర్వాయర్లని కేసీఆర్ ఉన్నప్పుడే కట్టిండంటారు. ఆయన ఏమనుకుంటున్నాడు? మనం ఆఖరికి చేయాలి. ఆఖరికి చేస్తే మా పాలమూరులోకి మళ్ళీ పోయి నేను చెప్తా, కల్వకుర్తి పోయి నేనే చేసిన మొత్తం కేసీఆర్ ఇడిచిపెట్టిపోయింది అని చెప్తా. నమ్ముతారు. కనబడతలేదా అందరికీ? కరివెన కనబడతలేదా? వట్టెం కనబడతలేదా? ఉద్దండాపూర్ కనబడతలేదా? ఏదుల కనబడతలేదా? రిజర్వాయర్లని పూర్తయిన విషయం తెలియదా? తెలుసు. శ్రీధర్ లాంటి వాళ్ళని నేను కోరుతా ఉన్నా. ఈ వాస్తవాలు మనం చెప్పాలి ప్రజలకి. ఈ వాస్తవాలు మనము గ్రామానికి తీసుకొని పోవాలి. అట్లాగే ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఏ వర్గాన్ని మోసం చేయలేదు ఆయన? దళితులకు, గిరిజనులకు ఏం చెప్పిండు? మీ కల్వకుర్తిలో గిరిజన సోదరులు ఉంటారు బాగా. కేసీఆర్ గారేమో మీకు తాండాలు పంచాయతీలు చేసిండు. మీ రిజర్వేషన్ 6% నుంచి 10% చేసిండు. బ్రహ్మాండంగా పోడు భూములకు పట్టాలు ఇచ్చిండు. 4.5 లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చిండు కేసీఆర్. గిరిజనులకు మంచి చేసే ప్రయత్నం చేసిండు. ఈయనేమన్నాడు? నేను గిరిజన బంధు పెడతా. ఒక్కొక్క సంవత్సరం సమ్మక్క సారక్క గిరిజనాభివృద్ధి పథకం కింద ఒక్కొక్క తాండకు 25 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. మా సర్పంచులు ఉన్నారు ఇక్కడ. ఒక్క తాండకన్నా 25 పైసలు వచ్చినాయా తమ్మి ఆ పథకం కింద? పెట్టిండా? 3 బడ్జెట్లు ఒడిచిపోయినాయి. అంటే 60% టైం అడిచిపోయింది. ఇంకో 2 ఉన్నాయి. ఆ 2 ఆఖరిది ఎలక్షన్ బడ్జెటే కదా. ఎలక్షన్ బడ్జెట్లో ఏముంటుంది? సగం టైమే ఉంటావు నువ్వు అలా. అది లెక్క కూడా రాదు. అట్లా గిరిజనులను మోసం చేసిండు. గిరిజన బంధు పెడతా అన్నాడు కేసీఆర్. దళిత బంధు పెడితే నేను గిరిజన బంధు పెడతా అన్నాడు. ఇంకొక మాట చెప్పిండు ఎస్సీ ఎస్టీలకు. ఇప్పుడే ప్రవీణ్ అన్న యాద్ చేస్తున్నాడు. ఏమన్నాడు ఎరికేనా? కేసీఆర్ 6% నుంచి 10% రిజర్వేషన్లు పెంచిండు కదా. నేను దళితులది 16 నుంచి 18% పెంచుతా, గిరిజనులది 10% నుంచి 12 పెంచుతా. పెంచడమే కాదు, మీకు ప్రభుత్వ కాంట్రాక్టులలో, ప్రభుత్వ వర్కులలో, కాంట్రాక్టులలో మీకు ఎస్సీ ఎస్టీలకు 30% ఇస్తా అని చెప్పిండు. ఏది ఆ కాంట్రాక్ట్? 30% కాదు, 30 పైసలు నువ్వు ఎక్కడ నన్ను ఇచ్చినట్టు చూపెడితే
నేను ఏ శిక్ష కట్ట ఆ శిక్షకు సిద్ధం. 30 పైసలు ఈ మూడేళ్లలో 2.5 ఏళ్లలో. అట్లాగే బీసీలకు చెప్పిండు 42% ప్రభుత్వ కాంట్రాక్టులలో బీసీలకే ఇస్తా అని చెప్పిండు. అంటే ఎస్సీ ఎస్టీ బీసీకి వెళ్తే 72% వాటా, రూపాయి ఖర్చు పెడితే 72 పైసలు మీకే ఇస్తా అని చెప్పిండు. ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ కాంట్రాక్టర్ చూపెడతావా నాకు రాష్ట్రంలో నువ్వు ఇచ్చింది ఈ కోటా కింద? ఏమనంటే రిజర్వేషన్ ఏమో కేంద్ర ప్రభుత్వం ఆపింది అంటావు. ఇదైతే నీ చేతుల్లోనే ఉంది కదా, ఎందుకు ఇస్తలేవు మరి? బీసీలకు 1,00,000 కోట్లు ఇస్తా అన్నాడు. సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తా, 5 ఏళ్లలో 1,00,000 కోట్లు నింపుతా, బీసీ సబ్ ప్లాన్ పెడతా అన్నాడు. అది నీ చేతుల్లోనే ఉంది కదా, ఎందుకు చేస్తలేవు? ఏది అడిగినా ఒకటే సొల్లు పురాణం. అప్పుల పాలైపోయింది రాష్ట్రం, దివాలా తీసింది. నేను ఒకటి అడుగుతా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ చెప్పేది విందామా, లేకపోతే ఈ రేవంత్ రెడ్డి చెప్పేది విందామా? ఆలోచన చేయండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది, పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది, తెలంగాణ వచ్చిన నాడు అప్పెంత, కేసీఆర్ దిగిపోయిన నాడు అప్పెంత అంటే, తెలంగాణ వచ్చినాడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు, ఆయన ఈ రాష్ట్రం నెత్తి మీద ఉన్నప్పుడు 72,000 కోట్లు. కేసీఆర్ గారు దిగిపోయినాడు, ఈ రాష్ట్రం నెత్తి మీద ఉన్నప్పుడు 3,52,000 కోట్లు. అంటే కేసీఆర్ ప్రభుత్వం చేసింది 2,80,000 కోట్ల అప్పు. మరి కేసీఆర్ ఏమేం చేసిండు? మెడికల్ కాలేజీలు కట్టిండు, కాళేశ్వరం కట్టిండు, పాలమూరు 90% పూర్తి చేసిండు, 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు, జిల్లా కేంద్రాలు చేసిండు, కలెక్టరేట్లు కట్టిండు, పోలీస్ కమిషనరేట్లు కట్టిండు, మీ చెరువులు బాగు చేసిండు, ఇంటింటికి నీళ్ళు ఇచ్చే పథకం పెట్టిండు, 73,000 కోట్లు రైతు బంధు చేసిండు, 30,000 కోట్ల రుణమాఫీ చేసిండు. గిన్ని కేసీఆర్ చేసిండు కదా. 200 పెన్షన్ 2,000 చేసిండు, గిన్ని చేసిండు. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కేసీఆర్ కిట్లు ఇచ్చిండు. ఇక నీకు ఎన్ని చదవాలి నేను? గన్ని చేసిండు కేసీఆర్. నువ్వేం చేసినావు మరి చెప్పు? నువ్వు కూడా ఏం చేసినావు మరి? 3,70,000 కోట్ల అప్పు చేసిండు రేవంత్ రెడ్డి ఇప్పటికీ. మనం మొత్తం 10 ఏళ్లలో 2,80,000 కోట్ల అప్పు చేస్తే, ఈ మహానుభావుడు 2.5 ఏళ్లలోనే 3,70,000 కోట్ల అప్పు చేసిండు. మరి ఎవరికి పోయినాయి పైసలు అవన్నీ? రైతు బంధు పడతలేదు, రాహుల్ బంధు మాత్రం జోరుగా నడుస్తుంది. రైతు బంధు లేదు, రాహుల్ బంధు మాత్రం ఫెంటాస్టిక్, మంచిగా మూటలు. ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు అంటున్నాడు డైలాగ్, కొత్త డైలాగ్ నేర్చుకున్నాడు, నేను మారిన మనిషిని. మారిపోయిందంట, కరెక్టే, మారిపోయినావు. ఎలక్షన్లకు ముందేమో దాన వీర శూర కర్ణ,